మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుహరితం. ఇదిగో చూసారా, మా చైల్డ్ బెడ్రూమ్ మొత్తం ప్రాజెక్ట్స్తో నిండిపోయింది. ఫిబ్రవరి మంత్ వస్తే అందరి స్కూల్స్లో ఈ సైన్స్ ఫెయిర్స్, సిబిఎస్ఈ స్కూల్స్లో స్టెమ్ ప్రోగ్రాము ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఫిబ్రవరి 28 సైన్స్ డే కాబట్టి. పిల్లలు, టీచర్స్ అందరూ ఈ నెలంతా సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్తో కుస్తీ పడుతూ ఉంటారు. మా ఇంట్లో 3 ఉన్నారు స్కూలింగ్కి సంబంధించిన వారు. నా 2 కొడుకులు అండ్ మా వైఫ్. అదేనండి, తను ఒక సైన్స్ ఫ్యాకల్టీ. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పద్ధతి. స్టేట్ బోర్డ్ స్కూల్స్లో పిల్లలే మొత్తం ప్రాజెక్ట్స్ చేసుకుని రావాలి. వాటికి కావాల్సిన సజెషన్స్ అన్నీ టీచర్స్ ఇస్తారు. అదే సిబిఎస్ఈ స్కూల్స్లో టీచర్సే మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలి. పిల్లలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అన్నమాట. విచిత్రం ఏంటంటే మా ఇంట్లో 2 బోర్డులు ఉన్నాయి. అదేనండి, స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు, రెండిట్లోనూ ఉన్నారు మా వాళ్ళు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ పెద్ద పనిష్మెంట్ ఎవరికంటే పేరెంట్స్కి అన్నమాట. చాలా ఖర్చు పెట్టాలి, చాలా శ్రమ పడాలి. అసలు పాపం పేరెంట్స్కి టైం లేకపోయినా పిల్లల ఆనందం కోసం ఏవేవో పాటలు పడుతూ ఉంటారు. కానీ ఆ ప్రాజెక్ట్ చూసి పిల్లలు పడే ఆనందం ముందు ఈ కష్టమంతా మర్చిపోతారు. పేరెంట్స్, మీ అందరికీ జోహార్లు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు కదా, ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు తోచిన హెల్ప్ నేను చేస్తాను. ఈ ఇయర్కి ఇవి మా ప్రాజెక్టులు. నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేయాలో తెలియదు. మేమైతే బేసిక్ థింగ్స్, థర్మోకాలు, కార్డ్బోర్డ్స్, గమ్ము, చిన్న చిన్న యానిమల్స్, వాటితో ముగించేసాం. మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాం. ఈ వాటర్ సైకిల్ ప్రాజెక్ట్కి మాత్రమే మోటారు, హ్యూమిడిఫైయర్ కావాల్సి వచ్చాయి. అవి అమెజాన్లో కొనేసాం. తప్పదు కదా. ఇంకా అన్నీ మన సొంత ఐడియాస్ కాదులేండి, కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం, కానీ చాలా మోడిఫికేషన్స్ చేసాం. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇవి చూశాక మీకేమనిపించిందో చెప్పండి. ఏమన్నా చేంజెస్ మీకు తెలిస్తే చెప్పండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.